హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోని. ఫ్రెండ్స్, ఈరోజు మన మిద్దె తోటలో గలిజేరు పునర్నవ ఇలా ఉంటుంది ఆకు. ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత గుబురుగా చక్కగా ఎదిగిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రతి టబ్బులో ఇప్పుడు వర్షాకాలమే, ఇప్పుడు సీజన్ అండి, ఇది వస్తుంది. దీన్ని చక్కగా మనం పప్పులో పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఇది వచ్చేసి తెల్లగలిజేరు. ఇది వచ్చేసి కాడ ఎర్రగా ఉండేది, ఇది ఎర్రగలిజేరు. చూడండి, ఇది రెండింటికి తేడా ఇదనమాట. అంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి కుండీలో. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది ఎంత వెరైటీగా ఉంది. ఇది ఇంకా వేరే కర్రీ అండి. దీంతో గురించి తర్వాత వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ తెల్లగలిజేరుని మనం హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం. మన మిద్దె తోటలో ప్రతి చిన్న కుండీలో కూడా మనకి ఇలాంటి వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రతి ఆకుకూరని మనం హార్వెస్ట్ చేసుకొని మనం చక్కగా దీన్ని జాగ్రత్త చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, గుత్తులుగా. ఇంకా మీకు ఒక టబ్ వచ్చిందండి. టబ్బు చూడండి, ఇక్కడ టబ్బులో చూడండి ఎంత బాగా వచ్చిందో. టబ్బు నిండా వచ్చింది కదా. చూడండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా చూడండి ఇదంతా మనం మళ్ళీ ఇలా పీకినప్పుడు దీనికి ఉన్న విత్తనాలు అనేవి మళ్ళీ అవే అందులో పడేసి టబ్బులో తిరిగి వస్తుంది అనమాట. లేదా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా పీకకుండా ఇంకా చక్కగా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది అనమాట. ఇది ఇలా కట్ చేసుకుంటూనే ఉండొచ్చు. దాదాపు ఒక 3-4 months అనేది ఈ ఆకు అనేది వస్తుంది, చక్కగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా కూడా మనం పప్పులో పెట్టుకోవచ్చు. చక్కగా పుల్లగోంగూరలాగా మనం గోంగూర, టమాటా, పచ్చిమిరకాయ వేసుకొని ఎలా అయితే వండుకుంటామో అలాగే కూడా దీన్ని కూడా మనం వండుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా వచ్చేటువంటి ఆకుకూర అండి. అది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే వస్తుందన్నమాట. ఇది వాడుకున్నందువల్ల మనకి కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోతాయి, కిడ్నీలు చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. కిడ్నీలో మనం బొప్పాయి చెట్టు పెట్టుకున్నాం. దీని కింద కూడా ఆ విత్తనాలు చల్లాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది. దీనిలోనే గోంగూర మొక్క కూడా అనమాట. ఇది కూడా హార్వెస్ట్ అనేది చేసుకున్నాం. ఎంత పొడవుగా వచ్చిందో చూడండి. ఇది కూడా చాలా పొడవుగా అయితే వస్తుంది. ఈరోజు నేను దీన్ని పప్పులో పెట్టుకుందామని కోస్తున్నాను. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, దీన్నంతా కూడా ముదురు కొమ్మలు తీసేసి ఈ ఆకుని, లేత కాడల్ని ఎండబెట్టుకొని చక్కగా మనం డబ్బాలో సేవ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్